జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా శుభ సమయం. శ్రీమద్ రామాయణం 2 విషయాలు తెలుసుకోవచ్చు మనం ప్రతిరోజు రామాయణం గురించి. రామాయణం ఎవరు రచించారు అసలు అనేది ఫస్ట్ మొదటిగా ఆలోచిస్తే మనకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించారు. రచనలు కూడా గొప్పతనం ఏంటంటే 24,000 శ్లోకాలతో పూర్తి చేస్తూ మళ్ళీ తిరిగి ఉత్తరాఖండని పూర్తి చేశారు. మరి ఈ సందర్భంతో ఉత్తరాఖండ సందర్భం అనేది కూడా ఆయన కూడా దానిలో పాలు పంచుకున్నాడు. ఆ ఖండలో ఆయన కూడా ఉంటాడనమాట. అలా రామాయణాన్ని పూర్తి చేశారు. ఈ రామాయణంలో ఇంకా గొప్ప విశేషం ఏంటంటే శ్రీమద్ రామాయణము రాముడు భూమి మీదకి వచ్చే అవతార కార్యరహస్యాన్ని ముందే చాలామంది ఋషులకు తెలుసు. దాంతోపాటుగా ఎంతోమంది ఈయన వస్తే శ్రీరాముడు వస్తే శాప విమోచనం కోసం కలగటానికి చాలామంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు అహల్యకి శాప విమోచనం, అలాగే ఎంతోమంది రాక్షసులకి శాప విమోచనం జరుగుతుంది. అంటే ఆయన చూపు, ఆయన పాద స్పర్శ భూమిని తరింపజేసింది. మరి అలాంటి రామభూమిలో రాముడు పుట్టినటువంటి జన్మభూమిలో మనము పుట్టాం. అంటే అది మన అదృష్టం. రాముడు పుట్టినటువంటి భూమిలో పుడతాం అంటే అది మనం ఎన్నో కోట్ల జన్మలు చేస్తేనే ఈ భరత భూమిలో జన్మించామనేది కూడా మనకు తెలుస్తుంది. అలాంటిది మరి రామాయణం తెలుసుకోవాలి. మన పుట్టిన భూమిలో మనతో పాటు భగవంతుడే, శ్రీమన్నారాయణుడే యొక్క సృష్టి స్థితి లయకారుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మానవ రూపాన్ని ధరించి భూమి మీద నడియాడి ఇక్కడున్నటువంటి అన్నిటినీ కూడా తన పాలన చేసి 11,000 సంవత్సరాలు పాలన చేశాడు రాముడు. ఒకరోజు 2 రోజులు కాదు. పాలన చేసి పాలన అనేది ఎలా జరిపించాలా, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలో, ఒక దేశాధిపతి ఎలా ఉండాలో అలా చూపించాడు. అందుకనే రామాయణం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం. రాముడి యొక్క లక్ష్యాలు, శ్రీరాముడి లక్ష్యాలు, శ్రీరాముడి యొక్క ఆదర్శము, అలాగే ఆయన ఎన్నుకున్న విధానము, ఇవన్నీ కూడా ఈ రోజుకి ప్రజలలో గుండెల్లో, హృదయాల్లో నింపే విధంగా ఆయన స్థానాన్ని మన అందరికి కూడా అందించాడు. అంటే ఇప్పటికి త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వస్తుంది. మరి కలియుగంలో కూడా మనం ఈరోజు శ్రీరాముని స్మరించుకుంటున్నామంటే ఆయన అందించినటువంటి మేలు అనేది ఈరోజు మనము ఎంతోమంది కలియుగంలో ఎన్నో పాపాలు చేస్తున్నారు. ప్రతి అడుగడుగున పాపాలు చేస్తున్నారు. మనిషి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాపాలన్నీ నివృత్తి అవ్వాలి, అసలు ఆ పాపపు ఆలోచన నుంచి మనిషి బయటపడాలి అంటే రాముణ్ణి పట్టుకుంటేనే బయటపడతాడు. చెడు ఎప్పుడు నశిస్తుందంటే ముందు భగవంతుని ఆశ్రయిస్తే నీలో ఉన్నటువంటి దుర్గుణాలు దూరం అవుతాయి. కాబట్టి ఆశ్రయించడమే చాలా కష్టం. ఇప్పుడు నిప్పు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తాము, నిప్పు కాలుతుందని భయపడతాం. అలాగే శ్రీరాముని ఆశ్రయించాలన్నా కూడా భయపడతారు. ఎందుకంటే పాపకర్మలు అనేవి వాళ్ళని ముందుకు పోనివ్వు. వాళ్ళకి ఆ పాపకర్మలు తొలగించుకోగలిగితేనే ఆ శ్రీరాముడిని పట్టుకోగలుగుతాం. అప్పుడు దాకా భగవంతుని రాముడిని తెలుసుకోలేం. కాబట్టి రాముని తెలుసుకోవాలన్నా కూడా ఎన్నో జన్మల పాపాలు, కర్మలు నశిస్తే కానీ ఆయన నామాన్ని, ఆయన యొక్క లీలల్ని, ఆయన ప్రదర్శించినటువంటి యొక్క పరాక్రమాన్ని ఎన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఆయనతో పాటు భూమి మీదకి ఎంతోమంది దేవతా సమూహం అంతా కూడా వానర రూపాన్ని ధరించి వచ్చారు. వాళ్ళ అంశలుగా వాళ్ళు భూమి మీద ఆయనతో పాటు ఈ దుష్ట రాక్షస సంహారంతో శ్రీరాముడు ఒక లీల చేస్తే ఆ లీలా వినోదంలో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఆ విధంగా రామాయణం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంకా మంచి విషయాలతో ముందుకెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.